యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. చాలా మంది నేను చూశాను, ఐఎమ్ రైటింగ్ అఫర్మేషన్స్ ఎవ్రీ మార్నింగ్ అని. కరెక్ట్ అండి. ఆల్మోస్ట్ కొంచెం యూటోపియాలోకి వెళ్ళిపోతున్నాం మనం. ఐఎమ్ వర్దీ ఆఫ్ గెటింగ్ దిస్, ఐఎమ్ వర్దీ ఆఫ్ గెటింగ్ దట్ పర్సన్, ఐఎమ్ వర్దీ. ఫస్ట్ స్టార్ట్ విత్ వర్దీనెస్. ఇలా అఫర్మేషన్ రాయడం వల్ల కావాల్సిన డిజైర్డ్ రియాలిటీకి మీరు యాక్చువల్లీ కనెక్ట్ అవుతున్నారు, ఆ డోర్ ఓపెన్ అవుతుంది. అది. సో బేసిక్లీ ఏంటంటే మనకి సో మీరు ఒక్క ఎఫర్మేషన్ రాస్తున్నారనుకోండి, అది డైలీ అదే ఎఫర్మేషన్ ఒక 21 days రాశారనుకోండి, బ్రెయిన్ విల్ స్టార్ట్ బిలీవింగ్ దట్ ఈస్ ట్రూ. అది మీకు డైరెక్ట్గా అలాంటి ఎక్స్పీరియన్సెస్ అయి ఉంటాయి. ఈ స్పిరిచువల్ జర్నీలోకి వచ్చాక ఎవ్రీథింగ్ దట్ ఐ డూ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ బీయింగ్ అవేర్. వెరీ డెలిబరేట్, ఏది అవసరం లేనిది ఉండదు. మీరు దేనికి ఎనర్జీ ఇస్తారో, మీరు దేనికి ఇంపార్టెన్స్ ఇస్తారో దానికి ఎనర్జీ ఇచ్చినట్టు. మీరు దేనికి ఎనర్జీ ఇస్తారో అది మీ రియాలిటీ. సో ఈ అఫర్మేషన్స్ హెల్త్కి రాసుకోవచ్చు, వెల్త్కి రాసుకోవచ్చు, పార్ట్నర్కి రాసుకోవచ్చు. సపోజ్ యూ డోంట్ నో వాట్ యూ వాంట్, అప్పుడు ఏమనాలి? సో యూ షుడ్ ఆల్వేస్ సే, డియర్ యూనివర్స్, గివ్ మీ వాట్ ఈస్ బెస్ట్ ఫర్ మై హైయెస్ట్ సెల్ఫ్. ఇప్పుడు గ్రూప్ కాన్షియస్నెస్ లేదు, అదర్ పర్సన్స్ కాన్షియస్నెస్ కూడా ముడిపడి ఉంది, వాళ్ళ విల్ కూడా, వాళ్ళ అఫర్మేషన్ కూడా ముడిపడి ఉన్న పరిస్థితుల్లో ఏం జరుగుతుంది? మీరు వేరే మనిషితో జతపడి మీరు రాద్దామని అనుకున్నారనుకోండి, ఆ మనిషి ఫ్రీ విల్ కూడా ఉంటుంది. ఆ మనిషికి ఏమి ఇష్టం. ఇప్పుడు హలో అండ్ వెల్కమ్ టు ద నెక్స్ట్ ఎపిసోడ్ ఆఫ్ సీక్రెట్తో స్నేహం. అనేక సీక్రెట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం మనం గత కొన్ని ఎపిసోడ్స్లో. అండ్ ఇవాళ మనం మామూలుగా ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యం పొంది ఊపందుకుంటున్న విషయం ఏంటంటే అఫర్మేషన్స్ రాయడం. అంటే మనకు కావాల్సిన విషయాలని మనం కాగితం మీద స్పష్టంగా రాసుకోవడం ద్వారా అవి సాక్షాత్కారం అవుతాయని చెప్పి ఒక నమ్మకం ఉంది. ఈ సీక్రెట్ వెనక సైన్స్ ఏంటి, దీన్ని ఎలా రాయాలి, ఎప్పుడు రాయాలి అన్ని తెలుసుకుందాం. వీ హ్యావ్ విత్ అస్ లీడ్ హెపటాలజిస్ట్, అందరికీ సుపరిచిత వైద్యులు అండ్ ఆల్సో స్పిరిచువల్ ఎక్స్ప్లోరర్ అని చెప్పచ్చు. ఈ టాపిక్స్ పై చాలా తన అవగాహనని మనతో పంచుకుంటూ వచ్చారు డాక్టర్ కావ్య. డాక్టర్ కావ్య, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us. ప్లెజర్ ఇస్ మైన్ అండి. యా, సో దిస్ థింగ్ అబౌట్ అఫర్మేషన్స్, చాలా మంది నేను చూశాను, ఐఎమ్ రైటింగ్ అఫర్మేషన్స్ ఎవ్రీ మార్నింగ్ అని. కరెక్ట్ అండి. ఆల్మోస్ట్ కొంచెం యూటోపియాలోకి వెళ్ళిపోతున్నాం మనం. పాలవాడు రాలేదు, పని మనిషి టైంకి రాలేదు, ఏంటి పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, ఆ టైంలో కూర్చుని పొద్దున్నే నా జీవితంలో నాకు మంచి ఇది కావాలి, అది కావాలి. ఇస్ ఇట్ పాసిబుల్ అనిపిస్తుంది. కరెక్ట్. సో వాట్ యూ హ్యావ్ టు సే ఆన్ దట్? అండ్ ఇట్ ఈస్ పాసిబుల్ అని నేను అంటానండి. సో దిస్ ఇస్ ద ఓన్లీ థింగ్ దట్ యూ షుడ్ డూ ఫర్ యువర్ సెల్ఫ్. రైట్. వాట్ ఈస్ దట్ వన్ థింగ్ దట్ యూ హ్యావ్ టు. ఇప్పుడు వీఆర్ లివింగ్ అ లైఫ్ అంటే మనకు ఒక పర్పస్ ఉందో, లేకపోతే మనకు ఒక గోల్ ఉందో, లేదా మనకు ఒక అంబిషన్ ఉందో, మన లైఫ్ ఇలా అది లవ్ని బట్టి, పార్ట్నర్ని బట్టి, మన పిల్లలు ఇలా ఉండాలనో, లేదా మనకి జాబ్ ఇలా ఉండాలనో, లేదా మనకి ఇది ఒక హౌస్ ఉండాలనో, వాట్ ఎవర్ ఈజ్ ఆ డిజైర్, మనకంటూ ఒక అంబిషన్ అనేది ఉంది లైఫ్లో. సో ఆ అంబిషన్ని ఫుల్ఫిల్ చేయాలంటే ఇది మన కోసం మనం చేసుకోవాల్సిన టాస్క్. సో ఇది చేసుకుంటే మనం ఎలా అనేది పక్కకు పెడితే ఫస్ట్ ఇది అవుతుందా లేదా అనేది మీ అంతటా మీరు చూడొచ్చు. ఒక 21 days చేశాక అవుతుందా లేదా అని మీ అంతటి మీరే చూస్తే మీకు అర్థమైపోతుంది ఇది జరుగుతుందా లేదా అనేది. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ అంటే ఏంటంటే, మనం లాస్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకున్నట్టు మన మైండ్, మన బ్రెయిన్ అనేది జస్ట్ బిఫోర్ స్లీపింగ్ అండ్ లేవగానే గామా ఫ్రీక్వెన్సీలో ఉంటుంది. గామా ఫ్రీక్వెన్సీ అంటే ఏంటంటే, ఆ టైంలో మన బ్రెయిన్కి అనేది లాజిక్ అనేది ఉండదు. ఆ టైంలో మన బ్రెయిన్ అనేది ఎనలిటికల్గా ఉండదు. ఆ టైంలో మన బ్రెయిన్ అనేది ఒక బ్లాంక్ స్పేస్ లాగా ఉంటుంది. ఆ బ్లాంక్ బోర్డు మీద మీరు ఏం రాస్తారో అది బ్రెయిన్ నమ్ముతుంది, అది బ్రెయిన్ చేస్తుంది. సో ఇప్పుడు మనం బ్రెయిన్కి ఏం చెప్తే అది చేస్తాం కదా. ఇది తీయి అంటే ఇది తీస్తుంది, అది ప్లక్ చేయి అంటే అది ప్లక్ చేస్తుంది. సో మనం బ్రెయిన్కి ఆ టైంలో ఏం చెప్తామో ఖచ్చితంగా అదే చేస్తుంది. సో అందుకే మనం ఏమంటామంటే, నిద్రపోయే ముందు జస్ట్ ఆ ఫ్యూ మినిట్స్ బిఫోర్ ఫాలింగ్ అస్లీప్ అండ్ లేవగానే, పొద్దున లేవంగానే మనం ఏం చేయాలి, ఇప్పుడు ఎవరికి ఎంత టైం కుదిరితే అంత, అది 1 నిమిషం అవ్వనివ్వండి, 2 minutes అవ్వనివ్వండి, 5 minutes, అంటే మనం స్టార్టింగ్లోనే ఇంత ఖచ్చితంగా డిక్టేట్ చేయకుండా మీకు ఎంతవరకు వీలవుతుందో ఆ టైంతో స్టార్ట్ చేసుకోండి. రైట్. ఫస్ట్ అఫర్మేషన్స్ అంటే ఏంటంటే, ఎనీథింగ్ మనం రిపీటెడ్గా మనకి చెప్పుకోవటం, మనకైనా ఎవరికైనా రిపీటెడ్గా చెప్పుకోవడాన్ని అఫర్మేషన్ అంటాం. ఇక్కడ ఒక పాయింట్ ఐడ్ లైక్ టు ఆస్క్ యూ కావ్య గారు. మామూలుగానే కూడా ఒకళ్ళు 10 మంది వచ్చి పొగిడి
ఒక్కళ్ళు ఒక చిన్న నల్ల మచ్చ లాంటి కాంప్లిమెంట్, ఒక నల్ల కామెంట్ ఏమైనా చేశారనుకోండి, నువ్వేంటి ఇలా ఉన్నావు, లేకపోతే నీదు ఏంటో డల్గా ఉన్నావా అంటే అదొక్కటే మనతో మిగిలిపోతుంది. అవును. వీఆర్ అట్రాక్టెడ్ న్యాచురలీ టు ద నెగిటివ్. కరెక్ట్. సో దిస్ ఇస్ సో ట్రూ అండి. బికాస్ ఫస్ట్ వీ హ్యావ్ టు నో దట్ వీఆర్ సో యూస్ టు పీపుల్ ప్రేజింగ్ అస్. మనం చిన్నప్పటి నుంచి ఎవరైనా క్లాప్ చేయటం మనకు నచ్చటమో, ఎవరైనా మనం ప్యాట్ చేయటం మనకు నచ్చటమో, ఇవన్నీ కండిషనింగ్ అని అనుకోవచ్చు. అది అ పార్ట్ ఆఫ్ లైఫ్ స్టైల్ అయినా కూడా వ్యాలిడేషన్, ఎక్స్టర్నల్ వ్యాలిడేషన్ అనేది మనం చిన్నప్పటి నుంచి అలవాటు పడిపోయి, ఓకే మనం చేసిన దానికి ఫస్ట్ మనం అనుకోవాలి, ఓ ఐ డిడ్ అ గుడ్ జాబ్ అని నాకు నేను చెప్పుకున్నాను అనుకోండి, నన్ను నేను బిలీవ్ చేసుకున్నాను, నాకు నేను సెల్ఫ్ వర్ది అని నేను అనుకున్నాను అనుకోండి, మీరు చెప్పినా చెప్పకపోయినా నాకు ఎఫెక్ట్ కాదు. నేను చెప్పుకోకుండా ఆ పవర్ నేను వేరే వాళ్ళకి ఇచ్చేసాను అనుకోండి, ఓ నువ్వు గుడ్ జాబ్ చేసావనో, నువ్వు చాలా బాగున్నావనో, నీ డ్రెస్ బాగుందనో, మనం వేరే వాళ్ళకి ఆ ఎక్స్టర్నల్ వ్యాలిడేషన్ ఇచ్చేసేసరికి ఆ వ్యాలిడేషన్ బయటికి మనకి రానప్పుడు మనం ఫీల్ అవుతాం. సో ఇది చిన్నప్పటి నుంచి జరిగినది. ఎప్పుడైనా మనకి చైల్డ్హుడ్లో కావచ్చు, అడల్ట్హుడ్లో కావచ్చు, ఎప్పుడైనా మనం ఆల్వేస్ వీఆర్ సీకింగ్ ఫర్ ఎక్స్టర్నల్ వ్యాలిడేషన్. సో ఇన్ అ వే అఫర్మేషన్స్ రాయడం అన్నది దాన్ని అండూ చేయడానికి, లేదు కొత్త పాయింట్లో స్టార్ట్ చేయడానికి మనకు అవకాశం కూడా. కరెక్ట్ అండి, ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఈ అఫర్మేషన్స్ అనేది మనం ఒక పర్టిక్యులర్ థింగ్ అచీవ్ చేసుకోవడానికి మనం రాసుకుంటున్నాము. సో ఇప్పుడు మనకు ఇప్పుడు ఎవరన్నా ఒక లవ్లీ పార్ట్నర్ ఒక సోల్మేట్ కావాలనుకుంటున్నారు, ఇలాంటి పర్టిక్యులర్ కైండ్ ఆఫ్ పార్ట్నర్ కావాలి అని అనుకుంటున్నారు అనుకోండి, వాళ్ళు రాసుకుంటారు నాకు ఇలాంటిది కావాలి అని. సో బేసికలీ వాళ్ళు అలాంటిది కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు బిలీవ్ చేసుకోవాలి ఏంటంటే, నాకు ఈ పార్ట్నర్ రావటం ఐఎమ్ వర్దీ ఆఫ్ ఇట్ అని ఫస్ట్ వాళ్ళు బిలీవ్ చేసుకోవాలి. సేమ్ వే నాకు ఒక బెంజ్ కార్ కావాలి అని అనుకున్నప్పుడు ఐఎమ్ వర్దీ ఆఫ్ దట్ బెంజ్ కార్ అని ఫస్ట్ మనం బిలీవ్ చేసుకోవాలి. సో ఇవన్నీ వర్దీ ఆర్ ఈజ్ ఇట్ పాసిబుల్, ఈ 2 డౌట్స్ అందరికీ ఉంటాయి. ఒకటి, నాకంత ఈజీగా రాదు అంటే ఏంటి, యు ఆర్ డౌటింగ్ యువర్ సెల్ఫ్. 2, అదేం జరగదు, అదంతా చాలే నాకు ఫలానా ఏంటి టామ్ క్రూజ్ రావాలంటే అలా వస్తారా భర్తగా, ఎగ్జాక్ట్లీ. సో మనకి మనమే సెల్ఫ్ వర్త్ అనేది ఇచ్చుకోకుండా ఫస్ట్ స్టెప్లోనే మనం బిలీవ్ చేసుకోవట్లేదు. సో మనం ఆ స్టేట్లో ఉండి మనం ఎఫర్మేషన్స్ రాసామనుకోండి, ఇట్ విల్ నాట్ హ్యాపెన్. ఓకే, ఫస్ట్ స్టెప్ చేసుకోవాల్సింది ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. సెకండ్ థింగ్ ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇన్ దిస్ యూనివర్స్ ఫర్ ఎవ్రీవన్. నీకు దొరకటమే కాదు వాళ్ళు, అండ్ ఐఎమ్ వర్తీ ఆఫ్ గెటింగ్ ఇట్ అని అనుకోవాలి. అని వర్తీ ఫస్ట్ మీరు రాసుకునే ఎఫర్మేషన్ ఏంటంటే ఐఎమ్ వర్తీ ఆఫ్ గెటింగ్ దిస్, వాట్ ఎవర్ యు ఆర్ ఆస్కింగ్. ఫస్ట్ ఎఫర్మేషన్ షుడ్ బి దట్. వాట్ అంటే వై ఆర్ యూ వర్దీ, అసలు మీకు ఆ సెల్ఫ్ డౌట్ వచ్చింది మీకు. ఇప్పుడు ఈ ఎఫర్మేషన్ రాసుకునే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి సెల్ఫ్ డౌట్ ఉన్నట్టు. లేదు, సెల్ఫ్ డౌట్ లేని వాళ్ళు దే కెన్ ఆస్క్ వాట్ ఎవర్ దే వాంట్. ఫస్ట్ మనం రాసుకోవాల్సింది ఏంటంటే ఐఎమ్ వర్దీ ఆఫ్ గెటింగ్ దిస్, ఐఎమ్ వర్దీ ఆఫ్ గెటింగ్ దట్ పర్సన్, ఐఎమ్ వర్దీ. ఫస్ట్ స్టార్ట్ విత్ వర్దీనెస్. అంటే నాకు అనేది ఇది ఖచ్చితంగా పాసిబుల్, నాకు అనేది ఇది ఖచ్చితంగా, నాకు అఫ్కోర్స్ ఐఎమ్ వర్దీ, నాకు ఇది ఖచ్చితంగా దొరుకుతుంది, నాకు ఇది కావాలి కాబట్టి నాకు దొరుకుతుంది అని మనం ఫీల్ అవ్వాలి. సెకండ్ థింగ్ ఏంటంటే అందరికీ ఇది పాసిబుల్ అని మనం బిలీవ్ చేసుకోవాలి. సో దీనికి మనం ఏం చేయాలి, ఫస్ట్ మన బ్రెయిన్ అనేది మీరు అన్నట్టు కండిషనింగ్గా ఉంటుంది. కొన్ని మనం బిలీవ్ చేయడానికి కష్టం కాబట్టి మనం బ్రెయిన్ని రీవైర్ అనేది